అకస్మాత్తుగా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన మొదలైంది. ఒక వ్యక్తి వానలో తడిసి తన విశాలమైన కొమ్మలతో ఆ భయంకరమైన వాన నుండి ఆ వ్యక్తిని కాపాడింది మర్రి చెట్టు. వర్షాకాలం ముగిసి వేసవికాలం మొదలైంది. భయంకరమైన మండుటెండలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒక మిట్ట మధ్యాహ్నం ఆ దారిగుండా నడుచుకుంటూ వెళ్తూ మళ్ళీ అదే మర్రి చెట్టు కిందకెళ్ళి సేదతీరాడు ఆ వ్యక్తి. ఆ రోడ్డు పక్కనే ఉన్న మర్రి చెట్టు కిందకెళ్ళి నిల్చున్నాడు. అప్పుడు అదే మర్రి చెట్టు తన విశాలమైన కొమ్మలతో తనకు నీడనిచ్చి ఆశ్రయాన్నిచ్చింది. ఆ వ్యక్తి ఆ చెట్టు కింద సేదతీరుతూ ఇలా ఆలోచించసాగాడు. ఒకప్పుడు వానాకాలంలో వాన నుండి నన్ను రక్షించింది ఈ చెట్టే. ఇప్పుడు ఎండాకాలంలో ఈ భయంకరమైన ఎండ నుండి నన్ను సేదతీర్చింది ఈ చెట్టే. కాలాలు మారినా, పరిస్థితులు మారినా నిజమైన ఆశ్రయం ఎన్నటికీ మారదు. ఈనాడు కొందరు వ్యక్తులు వారి బాధలలో, వారి పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని ఆశ్రయించి మేలు పొందుతారు. కానీ చేసిన మేలును మర్చిపోతారు. మేలు చేసిన వ్యక్తులేమో బదులు ఆశిస్తారు. కానీ నా ఉద్దేశ ప్రకారం ఆ మర్రి చెట్టులాగా ఏ బదులు ఆశించకుండా సహాయపడాలి. మేలు పొందుకున్న వ్యక్తులు ఎల్లప్పటికీ కృతజ్ఞత కలిగి ఉండాలి.